అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం నమోదైంది. ఇస్రో చరిత్రలో మరో కీలక ముందడుగు పడింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి మచ్చుతునక లాంటి రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన RLV-TD సక్సెస్ అయింది. భవిష్యత్తులో ఒకే రాకెట్ ను మళ్లీ ప్రయోగించడానికి తొలి అడుగు పడింది. ఇస్రో చరిత్రలో అరుదైన ఘట్టం ఇది. మన శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం. సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది ఇస్రో. అంతరిక్ష ప్రయోగాల్లో మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉన్న రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా 7 గంటలకే షార్ నుంచి ఈ వాహక నౌక ధ్వని కంటే 5 రెట్ల వేగంతో నింగిలోకి దూసుకు వెళ్లింది. భూమి నుంచి 70 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్లిన తరువాత తిరిగి బంగాళాఖాతంలో నిర్దేశించిన వర్చువల్ రన్వే మీద సురక్షితంగా దిగింది. ఈ మొత్తం ప్రక్రియ 11 నిమిషాల్లో ముగిసింది. ఒక చిన్న సైజు విమానంలా ఉండే ఈ రాకెట్ పొడవు 6.5 మీటర్లు, బరువు 1.75 టన్నులు. ప్రత్యేక బూస్టర్ రాకెట్ ద్వారా RLV-TDని నింగిలోకి పంపారు. ఘన ఇంధనంతో పనిచేసే ఈ బూస్టర్ RLV-TDని భూవాతావరణంలో 70 కిలోమీటర్ల ఎత్తుకి తీసుకువెళ్లింది. అక్కడి నుంచి ఈ వ్యోమనౌక కింద ఉదిగింది. అందులో ఉండే చిన్నపాటి రాకెట్లు నిర్దేశిత ప్రదేశంలోకి దీన్ని చేర్చడంలో సహాయపడ్డాయి. బంగాళాఖాతంలో వర్చువల్ రన్వే మీద దీన్ని దించారు. అయితే ప్రస్తుతం వాడిన RLV-TD మళ్లీ ప్రయోగానికి పనికిరాదు. సముద్ర జలాలని తాకగానే అది ముక్కలవుతుంది. నిర్దేశిత రన్వేని అది చేరుకుంటుందా లేదా అనేదే ప్రస్తుత ప్రయోగం ప్రధాన లక్ష్యం. మలి దశలో ల్యాండింగ్ ప్రయోగాన్ని చేపడుతుంది ఇస్రో. ఇవన్నీ విజయవంతమైతే తుది డిజైన్ ఎలా ఉండాలనేది ఇస్రో నిర్ణయిస్తుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఒకసారి వినియోగించిన వాహక నౌకని మళ్లీ వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటివరకు భారతదేశానికి లేదు. కేవలం అమెరికా, రష్యా మటుకే ఈ తరహా రాకెట్లని వినియోగించాయి. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రీయూజబుల్ లాంచ్ వెహికల్ ని సిద్ధం చేసింది. దీని ద్వారా మళ్లీ రోదస్లోకి ఉపగ్రహాల్ని ప్రయోగించే అవకాశం కలుగుతుంది. RLV-TD ప్రయోగం సక్సెస్ కావడంతో అమెరికా, రష్యాల సరసన నిలిచేందుకు మరొక అడుగు ముందుకు వేసింది భారత్. రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంతో షార్లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.